మా బామ్మలు చేసిన మర్యాదకు చచ్చి బతికినంత పని అయింది. పొట్టేమో కిలోమీటర్ దూరం వచ్చింది. ఏమే ఈ పని అయినాక శాండిల్ నమ్మకానికి వస్తావా? మా వస్తుంది. దీనికి వీడి అన్నగారు లెక్క కొవ్వు చాలానే ఉంది. అరుస్తా కొవ్వు. మీరేం రా ఇట్లా వచ్చిర్రు? ఇదేనా మర్యాదైనా బావా? నేనేం చేసిండ్రా? అందరు అన్నాక నా సెల్లని తీసుకొని ఇంటికి వస్తావా? అర్జెంట్ పనుండి వచ్చినారా? అర్జెంట్ పని ఉంటేంది? ఒక్క మాట నాతో చెప్పతే నీ ముల్యాన అవునా? మీరు వండుకున్నారా? నిద్ర లేపడం ఎందుకని వచ్చేసిన? నేను నిద్ర వేయినా నిజామాబాద్ నాకు చెప్పి రావాలి అంతే. నిన్న తిన్న బూరెలు అల్లుడికి ఇంకా అరగనట్టున్నాయి. అవి బూరెలే అత్త, బండరాళ్ళు. గ్రైండర్ వేసి తిప్పినా కానీ అరగవు. బావా ఏందిరా? నా సెల్లని ఇంత కష్టపెడతావా? అరే ఇంకా నేను కథలో ఇన్వాల్వ్ కాలే, అప్పుడే కష్టాలు దాకా పోయినావరా? అని మేము అయితాం. సుకుమారమైన నా సెల్లెల చేతిలో ఉండాల్సిన చీపురు కాదు బావా. మరి ఇంకేంటి చీపురు కట్ట కాకపోతే చిన్నప్పుడు పొట్ట? నీ పొట్టు తీయడానికి వచ్చా బావా. లచ్చలు లచ్చలు నీ కట్నం పోసింది నా సెల్లెతో ఇటువంటి అడ్డమైన పనులు చేస్తాను కాదు. మరి అడ్డ మీద విగ్రహాలు నిలబెట్టాయి కదా? అడ్డా సినిమాలు డైలాగ్ రాపి మోదుగాలి ఇది పట్టు. అసలే ఏందత్తా ఇది? నన్ను నిల్వలు చేయగలడు. ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఆ దేవుడు నీకు అన్నగా పుట్టించిండమ్మా. నేను ఏ జన్మలో వేసుకున్న పుణ్యమో అన్న, ఈ జన్మలో నువ్వు నాకు అన్నగా పుట్టినావు. నాది పాప జన్మ కాబట్టి మీరు ఎంత దొరికిరా నాకు. ఏమే నీకు చాయ్ పెట్టుకురావా అన్న? పోయి పెట్టుకురాపో. బావా ఏందిరా? ఏందా ఛాయ తాగుడే తప్ప ఛాయ పెట్టరా? నా చెల్లెతో ఛాయ పెట్టుకుని నువ్వు తాగుతావా బావా? అరే నేను కొంపని తగలబెట్టమని లేదురా, ఛాయనే పెట్టమన్నా. కొంపలు అలా పెడితే కానీ ఛాయ పెట్టదు బావా. కావాలంటే నేను పెట్టుకొస్తా. వంటగదికి దారి ఏదో చెప్పు. అన్నా నువ్వు నా ఇంటికి వచ్చి నా సంసారాన్ని చక్కదిద్దడానికి వచ్చి వంట రూమ్ లో పోయి చేయి కాల్చుకొని ఛాయ పెడతావా అన్న? నేను చూడలేను. డ్రామా మొదలైంది. నాకు ఈ సంసారం వద్దు, నాకు ఈ మొగడద్దు. పోదాందా? ఛాయ్ కోసం సంసారాన్ని సంకనాకి సావనే. కాటిక బిల్ల కోసం కాపురాన్నే కాటికి పంపిన వంశం మాది. కాటిక బిల్ల కోసం కాపురాన్నే కాటికి పంపిన వంశం మాది. వచ్చిందండి వయ్యారి. అది బావా మా ట్రాక్ రికార్డు. డాక్టర్ రింగేం కాదు, ఆ సాయ నేనే పెట్టుకొని వస్తలే. పాచెల్లే నా కూలర్ పెట్టుకొని మంచిగా విశ్రాంతి తీసుకున్నాం. సరేనే. ఏందత్తా ఇలా పర్ఫార్మెన్స్? ఇక్కడ నా యాక్టింగ్కే స్కోప్ లేదు అల్లుడు. నన్నేం అడగకు. ఈడేంద్రా కాకితో కబూర్ చేస్తే క్షణంలో వాళ్ళు పోయేటోడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేవడతలేడు. పంప చేసాడు కాటికి ఇట్లా పోలే కదరా. అరే అదే మన కాశ అనుకున్నావా పోయిరానికి? మరి అక్కడ కాల్సి ఎందుకు ఎత్తట్లేదురా? అదే నాకు అర్థం కావట్లేదురా. నీకు అర్థమయ్యి నాకు ఎక్స్ప్లెయిన్ చేసే లోపు అక్కడ కళ్ళు ఆవిరైపోతుందిరా. చలో నడు, చలో బుడ్డేద్దాం. అంతేరా, ఎక్కువ ఆలోచించకు. ఇంతకు కళ్యాణ్ ఏమంటుందిరా? పదరా కళ్ళు తాకుండా మాట్లాడుకుందాం. పదవుతుంది. మా అమ్మ క్లయింట్ని కలవాలి. వస్తాయి. ఏమైంది? ఎందుకు కొడతాను? ఊర్లక ఒడియాలు వేసుకొని తినాలా? అయినా నువ్వేంది ఆ రూమ్లోకి వెళ్ళి వస్తున్నావు? నేనే బావా ఆ రూమ్ లో సల్లగా ఉంటుందని నువ్వు అన్నాక చెల్లెలా వండుకోరని చెప్పిన. మరి నన్ను ఎందుకు లేపలేరా? నేను లేపుతా మా మర్యాద ఏం కావాలి బావా, అందుకే లేపలే. మరి 6 గంటలకన్నా లేపొచ్చు కదరా? ఎందుకు బావా? అదే బ్రహ్మముహూర్తమా? నీ సాగు ముహూర్తం రా. ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి, పోయి బట్టలు ఉండిపోవే. నాకు చాలా పనులు ఉన్నాయి. సరే పిండి తెత్తి. చెల్లె బట్టలు పెడితే నేను చూడలేనురా. మళ్ళీ డ్రామా మొదలైందా? కావాలంటే బావ బట్టలు నేను విండుతా. అన్నయ్య నువ్వు నా ఇంటికి వచ్చి నా సంసారాన్ని నిలబెట్టడానికి ఈ గొట్టంగా బట్టలు పెడతానంటవా? నేను చూడలేను అన్నయ్య, చూడలేను. బొట్టంగా సంతోషించు, అక్కడితో ఆపారు. లేకపోతే గొడ్డలు తీసుకొచ్చి నరికి గోతులో పాతి పెడతారు. ఏంటతే అయ్యా రచకాలు? వాళ్ళంతే అల్లుడు, అరాచకాలతో అరుపులు పుట్టిస్తారు. ఎవరికి? ఇంకెవరికి? మనకే. బావా నేను బట్టలు విండితే అది చూసి మా చెల్లె అరే ఆపరా, చుట్టపు చూపు వచ్చి నన్నే చుట్టిద్దామని చూస్తున్నావారా? బావా చుట్టాలు చుట్టుడు తాగుడు మాకు అలవాటే. అరే అది నేను చూస్తే తెలుస్తాంది లేరా? తెలిసినాక చుట్టు తిరుగుడు ఎందుకు బావా? నువ్వు వెళ్ళి దీని సున్నితో సహా విండు, మేము వెళ్ళి టీవీలో చూడాలని సినిమా చూస్తాం. తారా చెల్లె. రాయన్నయ్య. ఏందత్తా ఇది?
నన్నేం అడగల్లుడు, నాకు చాగుడంతం రాదు. అరే నిన్న కళ్ళు తాగదామని ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్స్ లేవట్టకపోయేసరికి క్లయింట్ తో బిజీగా ఉన్నావేమో అనుకున్నారా, కానీ ఇలా ఖాళీగా ఉండి బట్టలు ఉతుకుతామని అనుకోలేనురా నేను. అరే ఇంట్లో కానుభూతం ఉన్నాక ఖాళీ ఉండకపోతే ఖజానా ఎత్తుకొస్తానంట్రా. అరే ఇట్లయితే నీ ఖజానా మొత్తం ఖాళీ, కళ్ళు బట్టి దగ్గర కారం పూస అమ్ముకోవాల్సి వస్తుంది రో. అరే నాకు ఆ గతి రావద్దంటే ఈ కష్టాల నుంచి గట్టెక్కించే మార్గం చెప్పురా, నేను కండువలే కంటి పెట్టుకొని ఉంటా. అరే ఇంట్లో కుండలే లేవు కానీ నా ముఖానికి కండువా కూడా నారా. అరే ఆ కుండేదో నువ్వు కొనిస్తా కానీ ప్లాన్ చెప్పురా. ప్లాన్ ఏం లేదురా, నీ పెళ్ళం చెప్పినట్టు కాపురం చేస్తే కష్టాలకు అలవాటు పడి పావురం లెక్క వివరిస్తావురా. లేదంటే నీ కట్టె కాలుతుంది రో, చచ్చిపోయిన నీ లవర్ కవితతో నీ ఆత్మ కాపురం చేస్తుంది. ఇంకా ఆ కవిత కంటే ఈ కాకరకాయ ముఖందే బెటర్ రా, నువ్వు చెప్పినట్టే కాపురం చేస్తలే. ఆ పని చేయి, అసలే ఎండాకాలం నీళ్ళ కరువు ఉంది. అగో అతిథి మన మర్యాదతో ముంచెత్తాలి. అబ్బా మనీ రెడీ, మనకు గొర్రె దొరికింది. బావా ఇవనైనా మనోడే బామడిది. అరే బావా మనోడు అని చెప్పి బయట నిలబెడుతున్నావేంది బావా? అన్న నువ్వు రానా, మంచిగా మర్యాద చేసుకుంటాం మేము. వద్దురా అంతరించిపోతావు. అరే మర్యాదలు చేస్తానంటే మరి పొమ్మంటావేంద్రా. నువ్వు రానా, నువ్వు వీడేసుకో బా. మీ ఫ్రెండ్ చాలా రిచ్ అయినా ఉండదు, ఇల్లు చాలా పెద్దగా కట్టి. ఏమనుకుంటున్నా నా బాల్యమిత్రుడు అంటే, వాడు కష్టపడి పైకి వచ్చిండు. మనమే కష్టాల్లో. అబ్బా ఆ దరిద్రాన్ని మళ్ళీ గుర్తు చేయకే, ఇటు నుంచి కాటికో బుద్ధి అవుతుంది. నీకు ఇంత మానం వచ్చి కష్టపడి పైకి రావాలంటే అప్పుడప్పుడు కష్టాలను గుర్తు చేయాలి. ఆ కష్టాలన్నీ మర్చిపోయి కళ్ళ నిండా ఆనందం పొందడానికి కదనే ఇంటికి వచ్చింది. ఎవరండి మీరు? సరాసరి లోపలికి వచ్చిండ్రు. నా పేరు వీణవంక, దీని పేరు గోరెంక. మేమిద్దరం మొగుడు పిల్లలు. పేర్లు బాగానే ఉన్నాయి కానీ నాకెందుకు చెప్తారు? ఈ ఇంటి ఓనర్ మా ఆయన బాల్యమిత్రులు. నాకు తెలియని బాల్యమిత్రులు ఎవరబ్బా? నేను ఇంటి ఓనర్ భార్యని. అవును చెల్లెమ్మా, ఒకసారి గోవింద్ గాని వీళ్ళు పిలుస్తాగండి. ఏడము నీనావు ఇట్రా, నీ బాల్యమిత్రుడు వచ్చిండు. నా బాల్యమిత్రుడేమడే? ఇగో ఈయనే. మీరు నేను రా, మందమరి సర్కార్ బల్లో 2వ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. నన్ను మర్చిపోయినాం అప్పుడే. మందమర్రి సర్కార్ బడియా? మందమర్రి సర్కార్ బడి అంటే నువ్వు వివేక్? కాదురా, నేను వీణవంక, నా పిల్లం గోరెంక. నాకు గుర్తొస్తలేదురా. నేను గుర్తు చేయడానికి వచ్చినరా. నమస్కారం అన్నయ్య, ఇల్లు మాత్రం చాలా బాగా కట్టింది. ఏదో అమ్మ ఆడిడి అప్పు సప్పు చేసి కట్టిన. వానికి ఇల్లు లెక్కనావే, వాడు తలుచుకుంటే ఇట్లాంటి 10 కడతాడు. అరే నువ్వు సహకరిస్తే నేను ఎన్నో కడతాను ఇట్లాంటి. నేను సహకరించడం ఏంద్రా? ఆయన అంతేలేండి అన్నయ్య గారు, అన్ని చమత్కారాలు మాట్లాడతారు. మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. సరే చెల్లెమ్మా. అయితే కానీ భలే కవర్ చేసినవే. కొంచెం అయితే మనం పోయేటోళ్ళం. ఏమొచ్చింది? పట్టు చీర ఎంత? జస్ట్ 30,000. అమ్మో 30,000? యాక్చువల్ దాన్ని 40,000, కానీ మీకు ఆఫర్లో 30,000 వచ్చింది. నాకు తెలిసే బుక్ చేసుకున్నా గానీ. ఏమండి? పిలిచినావా? లేదు, అర్చన. నువ్వు పిలిచినా అరిచినా ఒకటే. ఇంతకీ వీడేవాడు? కొంపదీసి ఇంకో బాల్యమిత్రుడు అయింది. ఆయన కొరియర్ బాయ్. కొరియర్ బాయా? వీడికి ఇక్కడే పని. 30,000 ఇస్తే పోతాడు. 30,000? 30,000. అంత పెట్టేం కొన్నవే? ఉగాదికి పట్టు చీర బుక్ చేసిన. ఇంత కరువు కాలంలో పట్టు చీర ఏందే? డిస్కౌంట్ వస్తుందని కొన్నా గానీ పైసలు 10 రూపాయల. అబ్బా మీ బాల్యమిత్రుడు ఉన్నాడు కదా, పోయి అక్కరా పో. అవునే, మంచి గుర్తు చేసినాం. వాని దగ్గర వసూలు చేస్తా. వెళ్ళు. అరే వీణవంక, చెప్పరా గోవిందు, అప్పుడే లంచ్ రెడీ అయిందా? అరే అది అవుతుంది కానీ నీతో కొంచెం పని పడ్డదిరా. ఏం పనిరా? అది 29. 29 రీఛార్జ్ కదరా, ఇప్పుడే చేస్తా. అది కాదురా. అరే నేను చెప్పేది పూర్తిగా వినరా. సరే చెప్పు. నా దగ్గర 10 రూపాయలున్నాయి. నాకు ఇంకొక 29,990 రూపాయలు ఇస్తే 30,000 అవుతాయి. నాకన్నా కరువులు ఉన్నావురా. ఏం చేయమంటావురా? కట్టుకున్న దాని కోరికలు తీరుస్తూ కరువులు వచ్చి పడ్డా. మరి 30,000 కోరికేందిరా? అరే మీ చెల్లె 30,000 పట్టు చీర బుక్ చేసిందిరా. ఉత్తగా ఏమద్దు, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు 5,000 ఎక్కువ ఇస్తా నీకు. సరే ఇచ్చేవులే, చెల్లెమని కొంచెం కంట్రోల్లో పెట్టరా. దాని కంట్రోల్లోనే ఉన్నారా. ఫోన్ పే చేస్తా కనుపో. పండగకు వచ్చి ఫ్రీగా తిందామనుకుంటే ఈ నాకే టోకరీ వేస్తుండు కదా. 5,000 ఎక్కువ వస్తున్నాయి కదా. ఇచ్చిండా పైసలు? ఫోన్ పే చేసిండు. నువ్వు స్కానర్ పట్టు. వచ్చినాయా?
మన మీద ఏం డౌట్ రాలేదు కదా? నువ్వు మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు, నిజంగానే అనుమానం వస్తుంది. నాకు అసలు యాక్టింగే రాదు. పిచ్చిది, కెమెరా ముందు అన్ని నిజాలు ఒప్పుకుంటుంది. వదినా వదినా, ఏమైంది వదిన అంత ఆగమాగం అవుతున్నావు? ఏం లేదు వదినా, అర్జెంటుగా ఫంక్షన్ వచ్చి పాడైంది. మెడల బంగారం వేసుకుందామంటే మీ అన్నంతా బ్యాంకులో పెట్టిండు. అయ్యో వదిన ఇప్పుడు ఏం వేసుకొని వెళ్తావు మరి? అదే అర్థమైతలేదు వదినా, అసలే అది పెద్దోళ్ళ ఫంక్షను. అయ్యో ఎట్లా వదిన మరి? నువ్వేమనుకోనంటే నిన్నొక మాట అడగచ్చా వదినా? అడుగు వదిన, నేనేమనుకుంటా. నీ బంగారు నెక్లెస్ ఉంటే రాదు, ఇట్లా వేసుకొని పోయి అట్లా వేసుకొని వస్తా. అయ్యో అంత నమ్మకం లేదా వదినా? నా ₹1,00,00,000 ఇల్లే నీ చేతిలో పెట్టిపోవాడితే రాదు? సరిపోయారు ఇద్దరును. సరే వదిన తీసుకొచ్చిస్తా. ఇదిగో వదిన. సరే వదినా. ఏమే రెడీ అయినావా? అత్తేనా? సరే వదినా, నేను పోయేస్తా. మీరును ఇల్లు జాగ్రత్త. ఇల్లుకేమైంది వదిన? అదేం లేదు వదినా, మీరు జాగ్రత్త అంటన్నా. పోయేస్తా వదిన. సరే వదిన. సరే ఇల్లు జాగ్రత్త చూసుకోరా. నా సొంత ఇల్లు లెక్క చూసుకుంటారా? అదే నమ్మకంతో రా. నేను మీ చెల్లె ఫంక్షన్ పోతున్నాం, జాగ్రత్త చూసుకో. తొందర ఏం లేదురా, అన్ని చూసుకొని తీరిగ్గా రండి. ఉగాదికి ఇంకా 4 రోజులు టైం ఉంది. మెల్లగా అర్థం లేరా. ఇంతకీ అడిగిన 1,00,000 పంపించినావా లేదా? పంపి 1/2 గంట అవుతుందిరా. అరే ఈ 1,00,000తో మొత్తం 1,30,000 అయినాయి. ఇలా వాళ్ళకం చూస్తుంటే నాకు తేడాగా ఉందండి. తేడా ఏం లేదే, ఇంత పెద్ద ఇల్లే మనకు అప్పయ్యారు. వాళ్ళు వచ్చే వరకు ఎంజాయ్ చేద్దాం. గోవిందు గోవిందు గోవిందు, మీరేవరా కొంపదీసి మీ ముఖాల్లో క్లాస్ ఎక్సర్సైజ్ చేసుకునేది? మీరెవరు? నా పేరు వినవంక, ఇది గోరెంక. మేమిద్దరం 3 పిల్లలం. మరి ఇక్కడేం పర్రా మీకు? ఆ ప్రశ్న మాది. ఇంతకు నీకేం పని ఈడ? నాకేం పని? అసలు ఇల్లు ఎవరిది అనుకుంటారు మీరు? మా బాల్యమిత్రుడు గోవిందుది. ఇల్లు వాందా? వాడు ఇంట్లో పనోడు, నేను ఓనర్ని. అయితే వాడు ఏం మళ్ళీ మొదలు పెట్టినమాట. ఏమేంటి? వాడు అంతే, ఇంటి ఓనర్ లేకపోతే వచ్చిన వాళ్ళ దగ్గర టోకన్ వేసిపోతాడు. అన్న 1,30,000. నా నెక్లెస్ గోవిందా గోవిందా, పోయింది మొత్తం పోయింది. మరి ఇన్ని తెలిసి వాడిని పనులు ఎందుకు ఎట్టుకున్నావురా? నేను కూడా అక్కడ నుంచి వచ్చిండ్రా. వాడు నా శిష్యుడేరా. అంటే నువ్వు దొంగ, గజ దొంగ. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొలంగట్టు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పూట గన్ను ఉంటుంది, దానికి ఇట్లా గట్టి కొట్టురి. బాయ్. థ్యాంక్ యూ.